చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పహల్గాం దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా భారత రక్షణ దళం పలు పాకిస్తాన్తో పాటు పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తూ 100కు పైగా ఉగ్రమూకలను అంతం చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎటకేలకు అనుకున్న దానికంటే ఎంతో విజయం సాధించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రాలపైన ప్రపంచంలోని అగ్రగామి నిపుణులలో ఒకరైన వెస్ట్ పాయింట్కు చెందిన జాన్ స్పెన్సర్ సైతం ఆపరేషన్ సింధూర్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ భారత సైనికుల తీరును ప్రశంసించారు. ఇది సాధారణ విజయం కాదని, భారీ విజయమని పేర్కొన్నారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ దేశ సైనిక సిద్ధాంతంలో ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని అన్నారు. ఖచ్చితమైన వైమానిక దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ ప్రతిదాడులను సమర్థవంతంగా నిర్వీర్యం చేసి తన రెసిస్టెన్స్ పవర్ను పునర్నిర్వచించిందని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి యుద్ధానికి దిగకుండానే రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తూ ఒక కొత్త రెడ్ లైన్ గీసిందని స్పష్టం చేశారు. కేవలం 4 రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ భారీ విజయాన్ని సాధించిందని అన్నారు. ఇది కేవలం ప్రతీకాత్మక శక్తి ప్రదర్శన కాదని, ఇది నిర్ణయాత్మక శక్తి స్పష్టంగా వర్తింపజేయబడిందన్నారు. మే 7న ప్రారంభమైన 4 రోజుల పాటు అత్యంత సమన్వయంతో భారత్ 9 లోతైన ప్రదేశాలలోకి చొచ్చుకు వెళ్లి దాడులను నిర్వహించిందని తెలిపారు. ఇక భారత సైనిక అధికారుల మాటలలో చెప్పాలంటే ఇది వ్యూహాత్మక విరామం, కార్యాచరణ విరమణ మాత్రమే. ఈ పరిమితమైన శక్తివంతమైన వైఖరినే అంటూ జాన్ స్పెన్సర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకువచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.